అప్ప ఇత్తువు దయతో అప్పాలను అతిరసంబులనుభవశాలి. అప్ప నను కనుగొనవే అప్ప నను బ్రోవు వెంకటప్ప కృష్ణ. అప్ప అనగా తండ్రి అయినటువంటి స్వామి. సర్వజీవులను సృష్టించే బ్రహ్మనే సృష్టించిన తండ్రి. సర్వజీవులను తండ్రి వలె పోషించు పాలించు స్వామి. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుచు సర్వలోకములను రక్షించు తండ్రి. ఇత్తువు దయతో అప్పాలను అతిరసంబులను అనుభవశాలి. ఈ బ్రహ్మాండములోని సర్వజీవరాశులు గ్రహించే సర్వ విధములైన ఆహారమునందు శ్రీహరి వెలసియుండును. శరీరంలోని ఇంద్రియాభిమాని దేవతలకు వారికిష్టమైన రస రూప ఆహారములను ఇచ్చి శ్రీహరి ఆనందపరుచును. షడ్రసముల యందున్న శ్రీహరి మన శరీరమున ఉన్న 72,000 నాడుల యందున్న సర్వదేవతలతో కలిసి శరీరమునకు శక్తినిస్తాడు. కనుక ఆహారమును స్వీకరించినప్పుడు శ్రీహరిని ధ్యానించాలి. మధురమైన పదార్థములను అప్పలను అతిరసములను అనుగ్రహించు స్వామి దయామయుడైన దాత. సర్వుల ధారణ పోషణ కర్త అయినవాడు శ్రీహరి. భగవద్గీత యందు కూడా భగవంతుడు ఈ విషయమునే తెలిపినాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. అనగా జీవునితో కూడి ఉన్న శరీరములు అన్నము వలనను ఆ అన్నము వర్షము వలనను ఆ వర్షము యజ్ఞము వలనను ఆ యజ్ఞము కర్మల వలనను సిద్ధించును. అట్టి కర్మ సజీవ శరీరము వలన పుట్టును. అనగా అట్టి కర్మలు చేయు శక్తి అన్నపానాదులచే తృప్తి చెందిన జీవుని వలన పుట్టును. కర్మాధికారుల శరీరములు యజ్ఞమూలములు. ఈ విధమున పరమాత్మచే నిర్దిష్టమైన కర్మచక్రమును అనుసరించి జీవులన్నీయు నడుచుచూ ఉన్నవి. సర్వుల ధారణ పోషణ కర్త అయినవాడు శ్రీహరి. కనుక మనం ఆ స్వామిని సదా స్మరిస్తూ ఉన్నప్పుడే ఎటువంటి పాపములు మనకు అంటుకొనవు. తతో అన్న పదమునందు తత ప్లస్ ఆ ప్లస్ ఓ అనునవి ఉన్నాయి. తత అనగా తండ్రి, ఆ అనగా ఆనందపూర్ణుడు, ఓ అనగా ఉత్కృష్ట రూపుడు. మకరందమను సముద్రమునందు పుష్పరసములు నిక్షేపమైనట్లు సకల ఐశ్వర్యాది గుణములు భగవంతుని యందు ఉన్నాయి. పూర్ణగుణుడైన భగవంతుని కథాశ్రవణమను మధురిమలో మునిగిన వారికి మధురమైన పదార్థములు అనుగ్రహించు దయాశాలి. అప్ప నన్ను కనుగొనవే. సర్వజీవులను పోషించు రక్షించు స్వామి నన్ను కూడా కాచుము తండ్రి. సర్వజీవుల శరీరములో పంచప్రాణముల రూపములో పంచకోశములలో పంచాగ్నులుగా భగవంతుడు వెరసి సర్వజీవుల శరీర ధారణ పోషణ చేయుచున్నాడు. వాటిని గురించి మనం తెలుసుకుందాం. భగవంతుడు వివిధ రూపములలో పంచకోశములయందు ఉన్నాడు. అన్నమయ కోశం నందు శ్రీహరి శాంతిపతి అయిన అనిరుద్ధునిగా ఉన్నాడు. ప్రాణమయ కోశమునందు కృతిపతి అయిన ప్రద్యుమ్న రూపములో శ్రీహరి ఉన్నాడు. మనోమయ కోశమునందు జయపతి అయిన సంకర్షణుడుగా ఉన్నాడు. విజ్ఞానమయ కోశమునందు మాయాపతి అయిన వాసుదేవుని రూపములో భగవంతుడు ఉన్నాడు.
ఆనందమయ కోశమునందు లక్ష్మీపతి అయిన నారాయణుడుగా భగవంతుడు నిలిచి ఉన్నాడు. అదేవిధంగా పంచప్రాణములైన ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు అను పంచ ప్రాణముల రూపములో భగవంతుడు శరీరమున నిలిచి ఉన్నాడు. అదేవిధంగా పంచాగ్నులైన ఆవహనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, శరభాగ్ని, అవశరభాగ్ని అను 5 పంచాగ్నులుగా ఉండి శరీరమును సజీవంగా నిలుపుటలో, శక్తినిచ్చుటలో భగవంతుడు అనేక రూపములలో తోడ్పడుతూ ఉన్నాడు. శ్రీ పరమాత్ముడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడని మనకు తెలుసును కదా. ప్రకృతికి, చేతనాచేతములకందరికీ కూడా నియామకుడు. జగత్తును సృష్టించి దానిలో ప్రవేశించినవాడు సర్వజీవేశ్వరుడు. సర్వోత్తమత్వాది మహామహిమ కలిగిన దేవుడు. ఆది మధ్యాంతములు లేనివాడు. మరియు భయ నివారకుడైన శ్రీహరిని సదా మనం భజిస్తూ ఉండాలి. అప్ప నను బ్రోవు వెంకటప్ప కృష్ణ. వేం అనగా పాపములు, కట అనగా తొలగించువాడు. పాపములను తొలగించు వెంకటేశ్వర మమ్ము బ్రోవుము తండ్రి. అమృతమును దేవతలకిచ్చి వారికి సర్వశక్తులను ప్రసాదించునట్లుగా నీ భక్తులైన వారికి మధురసంబులైన పదార్థములను ప్రసాదించి దేహమునకే కాక మనస్సుకు కూడా మధుర జ్ఞానమును కూడా అందించి వారి పాపములను తొలగించి దయతో ప్రోచడు స్వామి. సర్వజీవులకు తండ్రివైన కృష్ణ మమ్ము కరుణించుము తండ్రి. జై శ్రీకృష్ణ.